సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉద్దేశపూర్వకమైన దాడిని ఎలా అంటామంటే, ఖచ్చితంగా నేను దాడి జరిగిన తీరు దాని స్వభావాన్ని పరిశీలించినప్పుడు కొంచెం ప్రొఫెషనల్ గా ఉండే వాళ్ళే చేసినట్టుగా అనిపిస్తుంది. ఒక ఆకతాయిలు అయితే అట్లా జరగదు. అంత స్ట్రైట్ గా టార్గెటెడ్ ఓరియంటెడ్ గా జరిగింది అంటే ఖచ్చితంగా ఇది ప్రొఫెషనల్స్ కి అరేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రెండోది, సాధారణ ప్రజలకి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విభేదం ఉంటే ఓటు వ్యతిరేకంగా వేస్తారు, కానీ భౌతికంగా ఎలిమినేట్ చేసేంత సాహసం అవసరం వాళ్ళకు ఉండదు. అంటే పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ లో ఎమోషనల్ గా సపోర్టర్స్ ఉంటారు, ఎమోషనల్ గా వ్యతిరేకించే బ్యాచ్ కూడా ఒకటి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఎవరో చేసి ఉండొచ్చు, వాళ్ళు తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయంగా గిట్టని వాళ్ళు లేదా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఒక పర్సనల్ గడ్జెస్ ఉన్న ఆలోచన కలిగిన వాళ్ళే ఇవి చేస్తుంటారు. అయితే నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ ఏదో ఎడన అజెండా, ఎందుకంటే ఇట్లాంటి ఘటనలు జరిగితే వాళ్ళకి ఏం లాభం కాదు, పైపెచ్చి నష్టం. కాబట్టి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు అట్లాంటి పనులు చేయరు. కాబట్టి ఈ రెండు ప్రధాన పార్టీలు టార్గెటెడ్ గా చేస్తున్న ఆరోపణలు నేను ఏకీభవించను, కానీ ఖచ్చితంగా అది టార్గెట్ ఓరియంటెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ చేసినట్టుగా మనం చూడాలి. అయితే ఇక్కడ మీకు రాజకీయ రంగు పులుముకుంటుందంటే ఖచ్చితంగా పులుముకుంటుంది. ఎందుకంటే ఇది రాజకీయ సభలో జరిగింది, ఇంకొక నెలలో ఖచ్చితంగా ఎలక్షన్ జరుగుతుంది. ఒక ప్రధానమైన వైరపక్షాల మధ్య ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు పరస్పరం నిందలు పరనిందలతో జరిగే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా కానీ రాజకీయంగా కానీ తప్పు చేసిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటున్నానంటే, ఒక దాడి జరిగింది వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు గాయపడ్డారనేది నిజం. దీని వెనకాల ఎవరున్నది తేలనివ్వండి, కానీ గాయపడిన మనిషి పట్ల సమాజం సానుభూతితో చూస్తుంది, సంఘీభావం తెలియజేస్తుంది. ఎందుకంటే గాయపడింది వాస్తవం, కాబట్టి గాయం ఎవరు చేశారు, ఎవరు చేయించుకున్నారు అది విచారణ జరుగుతుంది. కానీ గాయపడిన మనిషి పట్ల ఒక సానుభూతి అయితే చూపించాలి, ధైర్యాన్ని అయితే ఇవ్వాలి. ఇట్లాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ అప్రాపరేట్లీ కరెక్ట్. ఫస్ట్ ఆయన ఇచ్చిన స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఫస్ట్ టైం ప్రధాన ప్రతిపక్ష నేత చేసిన ఈ వ్యాఖ్యల వల్ల ఇది పెద్ద ఇష్యూగా మారకుండా పోతుంది, సబ్జెక్ట్ గానే ఉంటుంది అనుకున్నాను. ఆయన ఏం మాట్లాడాడు, దాడిని ఖండించాడు, దోషులను శిక్షించాలన్నాడు, విచారణ నిష్పక్షపాతంగా ఇంపార్షియల్ గా జరగాలన్నాడు, ఎక్కడైనా వైఫల్యం ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకోమని పొలైట్ గా ఇచ్చాడు. అక్కడికి కానీ తెలుగుదేశం ఆగిపోయి ఉంటే అది రాజకీయ రచ్చగా మారుండదు, పైపెచ్చి తెలుగుదేశం పార్టీకి కొంత అప్పర్ హ్యాండ్ తీసుకోండేది. ఒక ఆయన ప్రకటన చేసిన మరుక్షణమే ఆ పార్టీ అధ్యక్షుడు ఇది డ్రామా అని చెప్పేశాడు. అధ్యక్షుడు డ్రామా అని చెప్పి జాతీయ అధ్యక్షుడు పొలైట్ గా మాట్లాడితే ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు కూడా అనుమానించే పరిస్థితి వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత కనీసం రియలైజ్ అయ్యి అచ్చెన్నాయుడు గారు కానీ లోకేష్ అధికారికంగా కొంతమంది మాట్లాడారు కదా, అది మా ప్రకటన కాదు, మా విధానం కాదు, వాళ్ళ వ్యక్తిగతం అని చెప్పి ఖండించాడు. ఆఫీస్ ఉంటే కూడా బాగుండేది. అలా కాకుండా దాన్ని విపరీతంగా పోయారు. పైపెచ్చి ఇంకోటి తెలుగుదేశం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళందరికీ టీం లీడర్ ఎవరు, ఈ కూటమికి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఎంత భావోద్వేగంగా కనెక్ట్ అయ్యాడు, అందరూ ఖండించారు. ఆయన ఖండన జోలికి వెళ్లకుండా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు కోలుకోవాలి అని అన్నాడు. చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయింది, సమాజం మొత్తం హర్షించింది. ప్రధానమంత్రి స్థాయిలో ఇట్లా కదా మాట్లాడాలని పంపించారు. 1 గంట 2 గంటల్లో స్పందించారు అశోక్ గారు. బేసిక్ గా ప్రధానమంత్రి కార్యాలయం చాలా అలర్ట్ గా ఉంటుంది. ఇది ఎవరు దాడి చేయించారో తెలియకపోవచ్చు, కానీ ఈ దాడా లేదా సొంతంగా చేసుకున్న దాని పట్ల ప్రాథమిక అవగాహన అయితే వచ్చుంటారు. ఆ ఘటన ఎందుకంటే ఐబీ పనిచేస్తుంటుంది వాళ్ళకి, సొంతంగా చేసి నాటకం వాడికి అట్లా వాటిని ప్రధానమంత్రి స్పందిస్తానికి గౌరవం పోతుంది. ప్రాథమిక సమాచారంతో ఇది దాడే జరిగింది అని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రధానమంత్రి కార్యాలయం ఎమోషనల్ గా స్పందించింది. తమ ప్రధానమంత్రి అట్లా స్పందించేసిన తర్వాత ఆ కూటమిలో 2వ 3వ పార్టీ ఉన్న పార్టీలు ఇది నాటకం అంటే మీకే కదా గౌరవం పోతుంది. ఇది వాళ్ళు గమనించట్లా. నిన్న కూడా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు, శర్మిలాని చెల్లెల్ని కొడతారు వేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని. ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారు, ఒకటి అని మాట్లాడతారు. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి స్పందన కానీ జరుగుతున్న పరిణామాలను గమనంలో పెట్టుకోకుండా వ్యవహరించారు తీరు వల్ల ఆ పార్టీ ఈ రోజు నిందలు భరించాల్సింది. రాజకీయంగా కూడా ఆ పార్టీకి అది నష్టమని నాకు అనిపిస్తుంది. ఓకే, రాజకీయంగా నష్టం ఇదంతా చూస్తున్నాం, కానీ కావాలని సింపతి కోసం గతంలో చేశారు ఆ కోడికత్తి దాని ద్వారా, డ్రామా ద్వారా కొంత ఓట్ బ్యాంక్ గెయిన్ పొందారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సింపతి ట్రై చేయాలని చూస్తున్నారు. మా సభలకి జనం బాగా వస్తున్నారు, మేము సక్సెస్ అవుతున్నాము, మాకు గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఆ చేంజ్ ఓవర్ అయ్యే ఓట్ బ్యాంక్ని సింపతి ద్వారా జగన్మోహన్ రెడ్డి టర్నింగ్ చేయాలని చెప్పేసి నిన్న డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వచ్చారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఇక నాగబాబు లోకేష్ లాంటి వాళ్ళైతే ఇక వాళ్ళు ఇక అడ్డు అదుపు లేకుండా ఇది కుట్ర, జగన్మోహన్ రెడ్డి మంచి స్కెచ్ చేశాడు, బాగా నటించాడు,
జగన్మోహన్ రెడ్డి మంచి నటుడు, సినిమాల్లోకి వెళ్ళండి, ఇలా వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రకటన మరీ రాజకీయాల్లో పరిపక్వత లేనితనం కనిపిస్తుంది. ఇప్పుడు ఒక పక్క తన పార్ట్నర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఖండించాడు, ఇది తప్పి ఆయన దోషులను శిక్షించాలని చెప్పేశాడు. భారత ప్రధానమంత్రి మీరందరూ గౌరవించే వ్యక్తి దేవుణ్ణి ప్రార్థించాడు జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని. ఇది చేసిన తర్వాత మరీ చాలా కేవలంగా, చాలా చులకనగా ఆయన అనుకుంటున్నాడేమంటే, నేను ఇట్లా చులకనగా మాట్లాడితే జగన్ చులకన అయిపోతా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తనకు తాను చులకనైన నిన్న ఎంత చులకనైన మాటలు ఆయన కొట్టుకున్నాడేమో. జనం చూస్తున్నారు కదా, నిన్న జరిగిన ఘటనలో బయట నుంచి వచ్చాయి, పడ్డాయి. ఒకవేళ వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారన్నా కూడా బయట నుంచి వచ్చి పడ్డాయి కదా. ఆయనే కొట్టుకున్నాడు, ఆ పూలమాలతో కొట్టుకున్నాడు, అంత పిచ్చితనంగా ప్రవర్తిస్తారు ఎవరైనా పబ్లిక్ గా. కానీ పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడి చులకన చేశానని ఆయన అనుకుంటున్నాడు, కానీ ఆయన చులకన అయిపోయాడు. నిన్న చాలా చులకన అయ్యాడు పవన్ కళ్యాణ్. నిజంగా అట్లా మాట్లాడాల్సింది కాదు. కాబట్టి గమ్మునుంటే గమ్మునైనా ఉండాలి. ఇది మొదటి అంశం. రెండో అంశం, నేను జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నాడు అనే దాన్ని నేను ఎందుకు యాక్సెప్ట్ చేయను అంటే, ఎంత మూల్యాన్ని చెల్లించుకుంటారు? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకుంటాడు? మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు. అదే కదా టాప్ ప్రయారిటీ. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలంటే ఆయన బతుకుండాలి కదా. నిన్న జస్ట్ ఒక క్షణం మిస్ అయి ఉన్నా, అది నేరుగా కంటికి తగులున్నా, కన్నిటికి తగులున్నా ప్రాణం పోయిండేది కదా. జస్ట్ ఆయన అంత సాధ్యమవుతుందా? ప్రాణం పోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి వస్తే రాకపోతే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అట్లాంటి ప్రాణం అపాయం తెచ్చిచ్చే స్కెచ్యూర్ అని వేస్తారా? అది దూరం నుంచి. ఇది ఒక మొదటి అంశం నేను చూస్తాను. రెండో అంశం, 19 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. ఇది విశాఖపట్నం కత్తి ఘటనో, వివేకానంద రెడ్డి ఘటనతోనో జగన్ గెలిచాడు మేము ఓడిపోయామని తెలుగుదేశం అనుకుంటే అది అంత మూర్ఖత్వం ఇంకొకట్లేదు. 2019 ఎన్నికల్లో రెండు పని చేశాయి. ఒకటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలనే సానుకూలత. రెండే జగన్మోహన్ గెలిచింది, చంద్రబాబును ఓడించారు. కాబట్టి కోడికత్తి, ఈ వివేకానంద రెడ్డి గారి కేసు ఇవన్నీ చర్చనీయాంశం అయ్యాయి తప్ప దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి గెలవలేదు. ఆ విషయాన్ని వాళ్ళు గమనించకపోతే రేపు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఎదుర్కొంటారు. డైరెక్ట్ గా వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ చిన్న రాయి తగిలితే జగన్మోహన్ రెడ్డి చేస్తాడా, లేదంటే ఈ సూది పెట్టి కుడితే జగన్మోహన్ రెడ్డి చనిపోతాడా, కావాలని చెప్పి ప్రీ ప్లాన్. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే షర్మిల గారు కూడా పాపం బయటకు వచ్చి ఆవిడ కూడా జగన్ అన్న బాగా నాటకాలు ఆడుతున్నారు అన్నట్టు మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు సునీతారెడ్డి గారు కూడా మాట్లాడుతూ వచ్చారు. కనీసం చంద్రబాబు నాయుడు అన్న ఖండించాడు, కానీ ఇక్కడ షర్మిల గారు ఖండించిన పరిస్థితిని కూడా మనం చూడలేదు. షర్మిల గారు బాగానే ఖండించారు, కానీ ఇది ప్రమాదవశాత్తు జరిగిందని భావిస్తున్నాను అనే స్టేట్మెంట్ బాగలేదు. మీకు తెలియదు కదా ఎవరు ఏం జరిగింది, మీకేం తెలుసు. కాబట్టి ఖండించి ఫస్ట్ రియాక్షన్ బాగా స్పందించారు తన అన్న పట్ల. కానీ ఆ ప్రమాదవశాత్తు జరిగిందని భావిస్తున్నాను అని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. అది అనవసరం. నిజంగా అక్కడ ఆమె ఇబ్బంది పడింది. ఎవరి మాట నేనేమంటానంటే, ఒక స్టాండ్ మీద ఉండండి. ఇప్పుడు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ అది డ్రామా అంటున్నారు. చంద్రబాబు గారు దానికి కన్ఫైవ్ పోవాలి. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మిగతా వాళ్ళు ఇస్తే ఇద్దరిని నమ్మరు, ఇదన్నీ చంద్రబాబే చేయిస్తున్నారు అనుకుంటారు. అది ఆ పార్టీకి నష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాడి చేయించుకోవాలి, ఏమి సానుభూతి కావాలని ఇప్పటి వరకు నాకున్న అంచనా ప్రకారం కూడా తెలుగుదేశం పార్టీ యొక్క అడుగు ఫెయిల్యూర్ పాలిటిక్స్. అది పొత్తులకు ముందు తెలుగుదేశం మంచి అడ్వాంటేజ్ లో ఉంది. పొత్తులతో ఫెయిల్యూర్ పాలిటిక్స్. 31 సీట్లు చాలా తక్కువ ఓటున్న మిత్రపక్షాలకు ఇవ్వడం ద్వారా ఎన్నికలకు ముందే జగన్ కి 20 సీట్లు గిఫ్ట్ గా ఇచ్చేసినాడు చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం అంటున్నారు. ఆ 88 సీట్లు కావలసిన మార్జిన్ గెలుపుకి 20 చిల్లర సీట్లు ఎలక్షన్ ముందే చంద్రబాబు గిఫ్ట్ గా ఇచ్చేసినాడు. భారత రాజకీయాల్లో ప్రతిపక్షం ఎలక్షన్ ముందే గిఫ్ట్ గా ఇవ్వడం ఎప్పుడు జరగదనే వాతావరణం ప్రజల్లో ఉంది. కాబట్టి 20 సీట్లు ముందే ఇచ్చేసి అడుగడుగున్న వైఫల్యం, రెండో వైపు వాలంటీర్లతో బూమ్రాంగ్ ఇన్ని చేయించుకున్న తర్వాత ఆయన ఎందుకు సానుభూతి కోసం ప్రయత్నించాలి? ప్రయత్నానికి జనం బాగా వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎటువంటి పరిస్థితులను చేసుకోడు. ఇట్లాంటి ఘటనలు చేసుకుని ప్రాణానికి నెచ్చుకునే బలహీన పని ఎవరూ చేయరు. ఇది ఖచ్చితంగా ఎవరో దుర్మార్గంగా చేశారు, అది తేలుతుంది వ్యవహారాలు. ఇది వరకే పరిమితం. రెండో పాయింట్ నేనేమంటే, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంత వైఫల్యం అంటే, చంద్రబాబు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత 24 గంటలు మౌనంగా ఉంటే ఆ పార్టీ అప్పర్ హ్యాండ్ తీసుకునేది. ఎందుకు ఏమదో అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగిందో లేదో వెంటనే పేర్ని నాని గారు టీవీ ముందుకు వచ్చేసి ఇది చంద్రబాబు అని చెప్పేశాడు. దాదాపు 1 అవర్ అటు ఇటుగా. వాళ్ళకి అట్టి సమాచారం ఉంది.
జనరల్ మేము అనుకుంటున్నాం చంద్రబాబుకి ఈ లక్షణాలు ఉన్నాయని అనడం తప్ప ఆధారాలు ఏం లేవు కదా. బేసిక్ గా ఆ కామెంట్ ఇప్పుడు అధికార పక్షం మీద దాడి జరిగితే ప్రతిపక్షం అంటారు, ప్రతిపక్షం మీద దాడి జరిగితే అధికార పక్షం ఉంటుంది. జనరల్ గా పబ్లిక్ లో ఉండే వైబుని తీసుకొని వాళ్ళు క్యాష్ చేయాలనుకొని రాజకీయ పార్టీలు చూస్తాయి. దాంట్లో తప్పని మనం ఎలా అంటాం, దాన్ని అనలేం కదా. ఎప్పుడు తప్పు ఒప్పులలో రాజకీయాల్లో సక్సెస్ ఫెయిల్యూరే ఉంటాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చేసి 24 గంటలు మౌనంగా ఉంటే ఆ తర్వాత ఆయన ప్రెస్ ముందుకు వచ్చి మేము ప్రెస్ నోటి మేము స్పందించాము, ఖండించాము, ప్రభుత్వం మీది, ప్రధాన వ్యవస్థ మీ చేతిలో ఉంది, మా తప్పులు ఉంటే మమ్మల్ని ఎక్కువ లోపల ఏంటంటే చంద్రబాబు గారు మాట్లాడుంటే ఈ రోజు వైసీపీ డిఫెన్స్ లో పడి ఉండదా, తెలుగుదేశం అప్పర్ హ్యాండ్ తీసుకుండదా? అంటే విచారణలో తెలుగుదేశం వాడు ఉన్నా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లిస్తారు. అట్లా నేను నమ్మట్లేదు చంద్రబాబు గారు లోకేష్ గారు చేస్తారని. కానీ అట్లాంటి మీ కాన్ఫిడెన్స్ మీకు ఉన్నప్పుడు ఒక స్టాండ్ మీద లేకుండా ఇచ్చలవిడిగా మాట్లాడడం వల్ల ఏమైంది? ఇప్పుడు మళ్ళీ అన్ని మాట్లాడే లాభమే ఉంది. మీరు అధికారంలో ఇవన్నీ 24 గంటలు ఆగునుంటే మీరు చులకన చేసే మాటలు మీరే చేయించుకున్నారనే 2 స్టేట్మెంట్లు కానీ తెలుగుదేశం ఇవ్వకుండా ఉంటే ఈరోజు తెలుగుదేశం సేఫ్. కానీ ఆ రాజకీయం ఎందుకు చేయలేకపోయారు మీరు? కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రతి అడుగు, అది వాలంటీర్ల దగ్గర నుంచి సంక్షేమ పథకాల నుంచి పొత్తుల నుంచి ఈ రోజు అటాకింగ్ వరకు అన్ని బూమరాంగ్ రాజకీయాలు చేసుకోవడం, సాయంత్రానికి ఆత్మపరిచి, ఇది దీనివల్ల తెలుగుదేశం పార్టీ బలహీనపడుతున్నారు అనుకుంటే మంచిది. సరే, ఇప్పుడు ఈ మీడియాకు సంబంధించి కొంతమంది వాటర్ గన్తో డైరెక్ట్ అటాక్ చేయించారని కొన్ని పత్రికలు రాస్తున్నాయి, కొన్ని పత్రికలు ఏమో కావాలని చెప్పేసి టార్గెట్ చేస్తూ రాస్తున్నారని చెప్తే, కానీ ఇక్కడ ఒక పాయింట్, ఎవరైనా కక్షపూరితంగా చేయకపోతే, ఒక ప్రొఫెషనల్ చేయకపోతే, ఇప్పుడు సాధారణ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి పైన దాడి చేయాలంటే ఆయనకి ఎంతో కొంత సపోర్ట్ ఉండాలి. ఒక సాధారణ వ్యక్తి డైరెక్ట్గా చేసి ఎదుర్కొనే పరిస్థితులు ఉండవు ఈ రోజుల్లో, ప్రస్తుతం ఇలాంటి పెద్ద వ్యక్తిని. కానీ ఎవరు లేకుండా వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఒక పర్సన్ ఆయన మీద అటాక్ చేశాడు, ఇంత ప్రొఫెషనల్గా అనేది మాత్రము ఎవరో ఒకళ్ళు ఉండి తీరుతారని మనం అనుకోకూడదా? నిస్సందేహంగా ఇది కుట్ర, టార్గెటెడ్ ఓరియంటెడ్. ఎందుకు అంటున్నా, 2 కారణాలు. కొంతమంది ఒక సైకోయిస్టిక్ గా ఏం చేస్తున్నారో తెలియకుండా చేసేవారు ఒక ఉంటారు. ఇది అట్లాంటిది కాదు. సైకోటిక్ గా చేసేవాడు ఏంటంటే ముందు పోయి రాయేయడం, ఎదురు పోయి అరవడం, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటాడు. కానీ అట్లాంటి కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ గా చేశారు. ఇది సైకోటిక్ గా చేసింది కూడా కాదు. ఒక పథకం ప్రకారం. ఎందుకు ప్రొఫెషనల్ అంటాము? మీరు అన్నట్టు ఆ రాయిని అంత దూరంలో టార్గెటెడ్ గా చిన్న మార్పులు లేకుండా నేరుగా జగన్ గారికి తగలడం, అది అంత ఫోర్స్ గా ఆయన తాకి తర్వాత ఎల్లంపల్లికి తగలడం, జస్ట్ ఒక సెకండ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మిస్ అయ్యి అటు ఇటు తిప్పేసినాడు కాబట్టి డైరెక్ట్ గా కంటికి లేదా కణితికి తగలడు. కణితికే వాళ్ళు టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది మనకు ఆ టార్గెట్ చూస్తున్నప్పుడు. ఇది ప్రొఫెషనల్ చేశాడు అనే దాంట్లో సందేహం లేదు, ఆకతాయిలు కాదు. ప్రొఫెషనల్ గా ఇప్పుడు 2వ అంశం, ఇది ఎవరో రాజకీయ కక్షతోనో, రాజకీయ కక్ష అంటే మళ్ళీ చంద్రబాబు లోకేష్ అనే కాదు, ఏదో గిట్టనితనంతో ఒక పైత్యం పరాకాష్ఠ చేరిన వాళ్ళు లేదా దుర్మార్గపు ఆలోచన కలిగిన వాళ్ళు చేస్తుంటారు ఆయన వ్యతిరేకించే వాళ్ళే. కాకపోతే ఇది సాధారణ ప్రజలు ఇట్లా చేయరు. ఎందుకంటే అంత శక్తి మాత్రమే కాదు, అంత అవసరమే ఉంది. ఇప్పుడు సాధారణ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారినో జగన్ గారినో ఇంకొకరినో టార్గెట్ చేయాలని, ఎలిమినేట్ చేయాలని ఆ కోరికలు ఎందుకు ఉంటాయి? వాళ్ళకి ఇష్టం లేకపోతే వ్యతిరేకంగా ఓటేసేస్తారు. బట్ ఇది సాధారణ ప్రజలకు సంబంధించిన విషయం కాదు. ఒక ప్రొఫెషనల్ చేశారు. అది ఈ ప్రొఫెషనల్ వెనక ఎవరో ఒకళ్ళు ఉండి తీరుతారు కదా అనేది నా డౌట్. ఇప్పుడు ఎందుకంటే ఇంత పెద్ద వ్యక్తిని ఢీ కొడుతున్నప్పుడు వాళ్ళకి ఒక బలం లేకుండా, ఒక బలగం లేకుండా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డిని దాడి చేసేంత ధైర్యం ఎవరికి ఉంటుంది అనేది నా పాయింట్. ఖచ్చితంగా దాడి చేసే వాళ్ళకి ధైర్యము ఒకటి అవసరం. ప్రధానమైంది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి లేపేయాలన్నంత ఆలోచన ఊడికి వస్తుంది, సాధారణ ప్రజలకు రాదు. కానీ దీని వెనకాల ఎవరు ఉండాలని తేల్చాలి అన్న పాయింట్. ఏంటంటే విచారణ జరగనివ్వండి. ఖచ్చితంగా ఇప్పుడు మనకు పోలీసులు చేయాల్సిన పని ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు వాళ్ళే చేసేస్తున్నారు అటు ఇటుగా. ఇది ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పైన దాడిని పోలీసులు ఆల్రెడీ సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్నారు. నాకు తెలిసి మనకున్న పోలీసులకున్న కెపాసిటీ రీత్యా అందులో ఎలక్షన్ కమిషన్ క్లియర్ అబ్జర్వేషన్ లో కూడా ఉంది ఈ కేసు. కాబట్టి అంత ఆటోమేటిక్ గా వదలరు. ఖచ్చితంగా అటు ఇటుగా తేలుతుంది, ఎవరో తేలుతుంది. ఇది రాజకీయాలకు సంబంధం లేదంటే వాడిని శిక్షించాలి. రాజకీయంగా సంబంధం ఉండి ఎవరో ఒకరు పొలిటికల్ గా ఒక పార్టీ వాళ్ళు చేసి ఇచ్చారనుకోండి, ఆ పొలిటికల్ పార్టీని ప్రజలు శిక్షిస్తారు. వాళ్ళు పోలీసులు శిక్షిస్తారు నేరుగా ఉండేవాళ్ళని. రాజకీయాలతో సంబంధం ఉండి ప్రేరేపించమై ఎవరో ఒక పురమాయించి చేయించుంటే, ఎవరు చేయించుంటే వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు. ఇక్కడ మీడియా పాత్ర ఎక్కువైపోయింది పురుషోత్తం రెడ్డి గారు, మీడియా పాత్ర. ఎందుకంటే పొలిటికల్ లీడర్లు చేసే కామెంట్స్ కంటే వాళ్ళు స్వయానా వాళ్ళు వ్యక్తిగతంగా రాసే రాతల వల్ల ఇంకెక్కువ ఇంపాక్ట్ అయిపోతుంది, ఇటు వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ. అప్పుడు అందరూ హుందాగా ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విషయంతో పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హుందాగా ఎంత పర్ఫెక్ట్ గా డీల్ చేశాడంటే, నిన్న ఆ ఘటన జరిగినప్పుడు
కొన్ని వేల మంది ఎమోషనల్ గా జగన్ అభిమానించే వాళ్ళు సెంటర్ లో ఉన్నారు. అవును. ఈ టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి గాయం తగిలిన వెంటనే అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉంటే మా జగన్మోహన్ రెడ్డికి ఏదో అయిపోయిందని చెప్పి ఆడ ఉన్న వాళ్ళందరూ అంటే ఫస్ట్ రియాక్షన్ ఎట్లుంటుంది? అంత ఎమోషనల్ కనెక్ట్ వాళ్ళకి విజ్ఞత విచక్షణ కూడా కోల్పోతారు ఆ టైంలో. మా నాయకుడికి ఏదో అయిపోయిందని చెప్పి ఎవరు కనపడితే వాళ్ళ మీద దాడి చేస్తుంటారు. అంటే తనకి వ్యతిరేకులు అనుకుంటే వాళ్ళ మీద దాడి చేస్తారు. వేల మంది మాపు వచ్చేసిన్నారు. అట్లాంటి ఆడ విజయవాడలో అట్లా కొట్లాడుకుని ఉంటే రాష్ట్రం అంతా అది రగులుంటుంది, పెద్ద అలజడి, పెద్ద ఉపద్రవం వచ్చిండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత పెయిన్ లో కూడా 1 గంట 1.5 గంట మళ్ళీ తిరగడం వల్ల ఆ ప్రజలు డైవర్ట్ అయిపోయినారు. ఒక పక్క మా జగన్ బాగున్నాడనే ధైర్యం, మా జగన్ మళ్ళీ చూసినామని, దాంతో కొంచెం డైల్యూట్ అయింది సబ్జెక్టు. లేకుండా ఉంటే అప్పటికప్పుడు అంటే అది ఎందుకు చేశాడు జగన్? అన్నయ్యకి వెళ్ళిపోయిండొచ్చు కదా, ఎవరు అడగలేరు కదా. ఎందుకు చేశాడంటే ఒక ప్రజానాయకుడు ఉన్న వ్యక్తి కానీ భయపడో లేదా ప్రమాదాన్ని గుర్తించి నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉంటే దాని రియాక్షన్స్ వేరే రకంగా ఉండేది. ఆ విజ్ఞత జగన్ పాటించాడు కదా. మన మీడియాకి కూడా అది ఉండాలి కదా. మీడియా కూడా తేలనివ్వండి. ఇప్పుడు నేను అంటున్నాను పొలిటికల్ ఎవరో దుర్మార్గమైన కుట్రతో చేశాడని, కానీ చాలా సింపుల్ గా దుర్మార్గమైన కుట్ర, ఆయన ప్రతిపక్షం ఆయన ఏదైనా ఇబ్బంది పడితే లాభపడేది పలానా పార్టీ అని వైసీపీ లాగా మీరు నేను కూడా మాట్లాడేస్తే ఏమవుతుంది సమాజం? వైసీపీ వాళ్ళు మాట్లాడడం, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడానికి నేను సమర్థించను, కానీ వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు మీడియాలో ఉన్న జర్నలిస్టులు అనలిస్టులను మనం కూడా పలానా వాళ్ళు చేశారు అని మాట్లాడేసేస్తే, పైపించి నేను అంటున్నాను చంద్రబాబు గారు లోకేష్ గారు పాత్ర ఉండకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా చేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు అని చెప్పడం ద్వారా మనం సంయమనాన్ని పాటించాలి, నిజాలు చెప్పాలి. మీడియా మాత్రం కొన్ని సందర్భాల్లో చాలా దుర్మార్గమైన పాత్ర పోషిస్తుంది. ఒక భయానక వాతావరణం చూడు మీడియా కప్పిపుచ్చి దాన్ని జాగ్రత్తగా సమాజాన్ని కాపాడాల్సింది పోయి వీళ్ళు రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ మాట్లాడేస్తే అది ఇంకా ప్రమాదంగా దారితీస్తుంది. దురదృష్ట ఆంధ్రప్రదేశ్ లో మీడియా ప్రతిపక్ష పార్టీలు లేకపోతే అధికార పార్టీ ఈ మీడియా సమస్యలు ఇన్బ్యాలెన్స్ అనేది మంచిది కాదు. అది అదృష్టం ఏంటంటే ప్రజలు చాలా సంయమనంగా ఉండాలి. అది చాలా సంతోషించి